అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భానత్ మోనికా వ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు అమెజాన్ బ్యూటీ హాల్ అన్నమాట ఇందులో నేను కొన్ని ప్రొడక్ట్స్ ఆల్రెడీ ముందే యూజ్ చేశాను అండ్ కొన్ని యూజ్ చేయనివి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండ్ ఇవి నేను ఫ్యూచర్ లో కూడా యూజ్ చేస్తాను వాటి రివ్యూస్ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం స్టార్ట్ చేద్దామా మరి వీడియో చలో ఇదిగోండి ఇవే ఆర్డర్స్ అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను నేను మీకు కెమెరాలో అన్ని క్యాప్చర్ అవ్వట్లేదు సో ఇప్పుడు 1 by 1 అన్బాక్సింగ్ చేస్తూ అండ్ మనం చూద్దాం ఏమేమి తీసుకున్నాం ఏంది అన్నది నేను ర్యాండమ్గా తీస్తున్నాను నాకు కూడా ఎందులో ఏది ఉంది అన్నది తెలీదు సో ఓపెన్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ బాక్స్ చలో ఇందులో హెయిర్ మసాజర్ అన్నమాట ఇప్పుడు మనకు అందరు చాలా బాగా యూజ్ చేస్తున్నారు కదా హెయిర్స్కి చాలా బాగుంటుంది మంచి మసాజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది డాండ్రఫ్ ఏదన్నా ఉన్నా మనకి తగ్గుతుంది అని చెప్పేసి సో యూజ్ చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పి ఇది నేను తెప్పించాను అన్నమాట ఇదిగోండి ఇలా వస్తుంది దీన్ని మనం ఇలా ఫిక్స్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట ఇంతే ఇది వెనకాల మనకి హ్యాండ్కి గ్రిప్ ఉండడానికి ఇలా పట్టుకొని ఇలా హెయిర్ మసాజ్ చేస్తున్నప్పుడు ఆయిలింగ్ అప్పుడు కానీ లేకపోతే హెడ్ బాత్ అప్పుడు హెయిర్కి మంచిగా మసాజ్ అవుతుంది అండ్ బాగుంటుంది మనకి ఇది అందుకని తెచ్చుకున్నాను నేను ఇది ఇప్పటివరకు యూజ్ చేయలేదు యూజ్ చేద్దామని చెప్పి తెచ్చుకున్నాను అన్నమాట చూద్దాం ఇది యూజ్ చేస్తాను ముందు యూజ్ చేస్తే ఎలా ఉంది ఏంది అన్న రివ్యూ కూడా మీకు ఇస్తాను క్వాలిటీ అయితే బాగుంది నేను వచ్చేసి పర్పుల్ కలరే బుక్ చేశాను నాకు అదే కలర్ వచ్చింది ఇందులో దీంతో పాటు బాక్స్లో ఇది వచ్చిందన్నమాట హుక్ ఇలా దీన్ని మేబీ ఇలా పెట్టడానికి కావచ్చు ఇది వాల్కి స్టిక్ చేసుకుంటే స్టిక్ అయి ఉంటుంది మనకి సో అలా పెట్టేసుకోవచ్చు అని ఇదిగోండి సో ఇలా పెట్టుకొని అని చెప్పి నేను ఫస్ట్ వచ్చేసి ఇది తెప్పించుకున్నాను అన్నమాట అండ్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇంకో బాక్స్ చూద్దాం యా ఐస్ రోలర్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది పఫ్ ఐస్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే నార్మల్గా ఫేస్ని మనం సమ్మర్లో ఊకే వాటర్తో వాష్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇందులో చియా సీడ్స్ కానీ లేకపోతే బీట్రూట్ జ్యూస్ కానీ అది పెట్టి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫేస్కి మసాజ్ చేయొచ్చు ఇది కూడా సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్లో కూడా మీకు సమ్మర్కి యూజ్ అయ్యేటివి కూడా ఉన్నాయి అండ్ మన స్కిన్కి కూడా యూజ్ అయ్యేటివి ఉన్నాయి ఇదిగోండి ఇలా ఓపెన్ ఉంటుంది దీనికి ఇలా పెట్టేసుకొని యూజ్ చేసేసుకోవడం వీటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను నా అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తాను అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన ఐస్ రోలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి పెద్ద బాక్స్ ఇందులో ఏముందంటే చార్కోల్ పౌడర్ ఇదిగో అండ్ వాళ్ళు దీంతో పాటు పేటిఎం క్యాష్ బ్యాక్ కూడా పంపించారు 50 రూపీస్ అని చెప్పేసి ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు క్యాష్ బ్యాక్ అనేది క్లెయిమ్ చేస్తారంట సో ఇది అండ్ చార్కోల్ పౌడర్ దీనివల్ల ఫేస్కి కూడా చాలా బాగా యూజ్ ఉంటుంది మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్స్ కానీ లేకపోతే అన్నీ పోతుంది దీనివల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను కంప్లీట్గా డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు ఏమేమి ప్రోడక్ట్ తీసుకున్నా అన్నది చూపిస్తాను అండ్ వాటి అన్బాక్సింగ్ కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి యా ఇప్పుడు అందరు యూజ్ చేస్తున్నారు గువాషా అండ్ ఫేస్ రోలర్ ఈ ఫేస్ రోలర్ వచ్చేసి మనకి షీట్ మాస్క్ పెట్టినప్పుడు నీట్గా ఇలా మసాజ్ చేయడానికి యూజ్ అవుతుంది ఆ సిరం మొత్తం ఫేస్లో అబ్జర్వ్ అవ్వడానికి గువాషా వచ్చేసి మన ఏమంటారు ఫేస్ మంచి షేప్లో రావడానికి కూడా యూజ్ చేస్తారు ఇది నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేసి తెప్పియడమే వీటిని కూడా యూజ్ చేస్తాను వీటి రివ్యూ ఎలా ఉంది ఏంటి యూజ్ అవుతుందా లేదా అన్నది నేను మీకు కొన్ని డేస్ యూజ్ చేసి డేస్ కాదు కొన్ని మంత్స్ యూజ్ చేసి నేను మీకు నా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను ఇది యూజ్ చేసేటప్పుడు కూడా నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడండి అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను ఆగండి స్విస్ బ్యూటీ నుంచి ఐ సిరమ్స్ అన్నమాట ఐ సిరమ్ ప్యాచెస్ స్విస్ బ్యూటీ నుంచి హైడ్రా ఐ సిరమ్ ప్యాచెస్ ఇవి నేను ఇంతకుముందు యూజ్ చేశాను నేను మీకు మినిసో వెళ్ళాను అక్కడ తెచ్చుకున్నా అని చెప్పాను కదా అక్కడ అరౌండ్ 120 రూపీస్కి నాకు త్రీ పైర్సే వచ్చాయి అండర్ ఐ ప్యాచెస్ ఇవి మనకి
అండర్ ఐ డార్క్నెస్ కానీ పఫ్ ఐస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఏంటంటే 60 pairs వచ్చాయన్నమాట, సారీ 30 pairs వచ్చాయి, 60 అన్నట్టు. దీన్ని మనం ఒక ఈజీగా డైలీ యూజ్ చేస్తే 1 month యూజ్ చేయొచ్చు, అప్పుడప్పుడు యూజ్ చేస్తే ఒక 2-3 months వరకు ఇది అయిపోతుంది. సో నాకు అండర్ ఐ డార్క్నెస్ ఉంటుంది అండ్ పఫ్నెస్ ఉంటుందని తెప్పించాను. దీన్ని కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో యూజ్ చేసి వీటి రివ్యూస్ ఇస్తాను, షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను ఇవి ఇంతకుముందు యూజ్ చేశాను, బట్ మళ్ళీ తెప్పించుకున్నా యూజ్ చేద్దామని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు అరౌండ్ నేను ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు 300 పడ్డట్టుంది, బట్ ఇప్పుడు ప్రైస్ డ్రాప్ ఉంది, 260 250 అలా వస్తుంది. ఒకసారి మీరు ఇన్ కేస్ పర్చేస్ చేయాలి అనుకుంటే ప్రైస్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అఫోర్డబుల్ అనిపిస్తే పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అంటే నేను మీకు చెప్పాను కదా ఫెస్టివల్కి మేకప్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అవి అంత అమౌంట్ పెట్టి తీసుకున్నప్పుడు స్టోర్ చేయడం కూడా వాటిని అంతే జాగ్రత్తగా స్టోర్ చేయాలని చెప్పేసి, పాతయి నాకు కొన్ని డేట్ ఎక్స్పైర్ అయిపోయాయి, కొన్ని యూజ్ చేయలేదు, అవన్నీ పడేసి కొత్తవి అన్నీ తీసుకున్నాను చెప్పాను కదా ఫెస్టివల్కి. సో ఏమేమి తీసుకున్నా, ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నా అన్నది కూడా నేను నా అప్కమింగ్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను. అంటే బేసిక్ అన్నమాట, బేసిక్ మేకప్ కేర్, ఐ మీన్ మేకప్ స్కిన్ కేర్ కానీ, సారీ మేకప్ ఎలా వేసుకోవాలి కానీ, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ప్రైమ్, ఇలా అన్నీ తీసుకున్నాను. వాటిని నేను అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మీరు కూడా నాలా ఎవరైతే బేసిక్ మేకప్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ మేకప్ అన్నీ మీకు యూజ్ అవుతుంది. సో వాటిని అంత ప్రైస్ పెట్టి తీసుకున్నప్పుడు స్టోర్ చేయడం కూడా అంతే జాగ్రత్తగా స్టోర్ చేయాలి. అందుకని ఈ మేకప్ బ్యాగ్ అన్నమాట. ఇది నాకు అరౌండ్ 169 రూపీస్ పడ్డది. నేను బయట తీసుకుందామని ట్రై చేస్తే 500 560. ఇదే బ్యాగ్ సేమ్ కలర్, సేమ్ క్వాలిటీ, సేమ్ మొత్తం. నేను కొన్ని మాల్స్లో కూడా చూసాను, నాకు 500 ఉంది, 300 ఉంది. సో అంత పెట్టడం వేస్ట్ అని చెప్పేసి నేను 169కి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. చూపిస్తాను 1 సెకండ్. ఇదిగోండి మంచి కలర్, కొంచెం డార్క్ కలరే తీసుకున్నాను నేను. లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో, బికాజ్ మళ్ళీ లైట్ కలర్ అంటే ఎక్కడంటే అక్కడ పెట్టినప్పుడు మొత్తం డస్ట్ పడుతుంది కదా, ఎందుకు అని చెప్పేసి ఇలా. ఇది మేకప్ బ్యాగ్ మనకి. లోపల ఇక్కడ వచ్చేసి మనం బ్రషెస్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో పార్టీషన్ వస్తుంది, ఇక్కడ కూడా బ్రషెస్ కానీ కాస్మెటిక్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఈ పార్టీషన్ వద్దు అంటే ఇలా తీసేయచ్చు. ఇదిగోండి ఇలా ఉంటుంది. మీకు ఇది కొంచెం క్లోజ్ అవ్వడం వల్ల క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా. ఇలా ఇన్ కేస్ మనం ఏమన్నా పెట్టుకున్నా కూడా దీన్ని ఇక్కడ ఇలా స్టిక్, ఇది ఉంది కదా, దీన్ని ఇలా స్టిక్ చేస్తే అయిపోతుంది అంతే. సో నా దగ్గర ఉన్న మేకప్ ప్రోడక్ట్స్కి ఈ బ్యాగ్ సరిపోతుంది అండ్ కరెక్ట్గా అన్నీ సెట్ అవుతాయి. ఇందులో నేను మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఏమేం ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అలానే వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంది అన్నది నా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అప్పుడు ఆ ప్రోడక్ట్స్ అన్ని బ్యాగ్లో పెట్టి నేను మీకు చూపించి అవన్నీ ఏమేమి తీసుకున్నా, ఎలా యూజ్ చేశాను, ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదన్నమాట మేకప్ బ్యాగ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇవి సిలికాన్వి ఏంటని చూస్తున్నారా, మనం ఫేస్ వాష్ చేస్తాం కదా, సిలికాన్ బ్రజిల్స్తో ఉంటాయన్నమాట. ఇవి చూపిస్తాను నేను మీకు ఓపెన్ చేసి. సో ఇవి మినిమం 1 ఆర్డర్ చేయడానికి లేదు, క్వాంటిటీ మినిమం 2. సో ఎలాగో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను 2 ఆర్డర్ పెట్టేసుకున్నాను అన్నమాట. ఇలా నాకు కాకపోయినా మా అక్కయ్య వాళ్ళ పాపకు కానీ, తనకు కానీ, ఎవరికన్నా ఒకరికి, ఇంట్లో మమ్మీకి కానీ ఎవరికన్నా ఒకరికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా 2 తీసుకున్నాను. ఇది మనం ఫేస్ వాష్ చేయడానికి మంచిగా సిలికాన్ బ్రజిల్స్ ఉంటాయి కదా, వీటితో నీట్గా ఫేస్ వాష్ క్రీమ్ ఇందులో పెట్టేసి నీట్గా ఫేస్ వాష్ చేసుకుంటా చాలా జెంటిల్గా చేయొచ్చు అనమాట. సిలికాన్ బ్రజిల్స్ ఉంటాయి కదా, డెడ్ సిన్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమన్నా ఉన్నా ఈజీగా పోతుంది. ఇది హోల్డ్ చేయడానికి కూడా బాగుంటుంది చూడండి. ఇలా 2 ఫింగర్స్తో హోల్డ్ చేసి ఇలా ఫేస్ వాష్ చేయొచ్చు. చాలా స్మూత్గా ఉంది. నాకు ఇది ప్రైస్ అరౌండ్ 100 రూపీసే పడింది రెండింటికి అనుకుంటా. నేను ఒకసారి, నాకు అంత ఐడియా కూడా లేదు, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇన్ కేస్ మీలో ఎవరన్నా పర్చేస్ చేయాలనుకుంటే కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లాస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఎక్కడ పెట్టానో దొరకట్లేదు, మళ్ళీ వస్తాగండి. ఇదన్నమాట లాస్ట్ ప్రోడక్ట్. ఇదేంటంటే నేను ఎప్పటి నుంచో ఒకసారి ఇందులో ఫ్లిప్కార్ట్లో బ్రషెస్ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. హలో కిటీ అని ఉంటుంది కదా, అప్పట్లో చాలా ట్రెండింగ్ అయింది అది. సో ఆ బ్రషెస్ తెచ్చుకున్నాను, వాటి క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఇది నేను క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఇది. సో మనం బ్రషెస్ యూజ్ చేయడమే కాదు, వాటిని చాలా నీట్గా పెట్టుకోవాలి. లేదు అంటే మళ్ళీ అదే బ్రషెస్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మన ఫేస్ పైన పింపుల్స్ కానీ, ర్యాషెస్ కానీ, ఇచ్చింగ్ కానీ అలాంటివి అవ్వడానికి ఉంటుంది. సో సిలికాన్ బ్రజిల్ ఉంటుంది కదా, బ్రషెస్ చాలా నీట్గా క్లీన్ అవుతుందని చెప్పి ఇది తెప్పించుకున్నాను అనమాట. ఇది కూడా అరౌండ్ 100 లోపలనే వచ్చేసింది నాకు.
నేను చూపించిన ప్రోడక్ట్స్లలో ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని పర్చేస్ చేయొచ్చు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టా ఐడి కూడా కింద మెన్షన్ చేస్తాను, పక్కన కూడా పెడతాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఇన్స్టా కూడా ఫాలో అవ్వచ్చు. ఇది అన్నమాట లాస్ట్ ప్రోడక్ట్. నేను వీటన్నిటి యొక్క లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలన్నది నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను. చలో మరి బాయ్ అందరికీ.